ఏం బర్త్డే పార్టీ లెక్క ఇంకా ఇంత ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు విష్ చేస్తావా? ఇస్తా ఉండు. రాత్రి మమ్మీ. సరే నేను కాల్ చేస్తాను మళ్ళీ. నీకెవరో విష్ చేస్తారంట, మాట్లాడు. ఎవరే? నువ్వు మాట్లాడు ఫస్ట్. చెప్పమ్మా. హలో ఆంటీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విన్నాను ఆంటీ మీ గురించి. నేను ఈ మధ్య వింటూనే ఉన్నానమ్మా నీ గురించి. ఎంత వద్దనుకున్నా. ఏం మాట్లాడాలరా బాబు. హలో ఆంటీ. ఉన్నానమ్మా, ఇక్కడే ఉన్నాను. జానుకి ఇస్తున్నానుండు. ఓకే, తర్వాత చేస్తా. హ్యాపీ బర్త్డే మమ్మీ. హాయ్ మా, ఇంకా పడుకోలే? టైం ఎంతే? ఇంత లేట్గా ఇంటికి వచ్చేది? ఎక్కడ పోయినావు? అది జోన్స్ వాళ్ళ మమ్మీ డాడీ చాలా రోజుల నుంచి ఇంటికి రా అని అంటూ ఉండే. సో ఈరోజు కుదిరింది, వెళ్ళేసి వచ్చాను. సరే గాని తిన్నావా లేదా? ఎంత వద్దు అంటున్నా ఆంటీ వింటేగా వడ్డిస్తూనే ఉన్నారు. ఆహా, దానికి పైగా జోన్స్ మళ్ళీ చికెన్ కర్రీ కూడా చేశాడు నేను వస్తున్నా అని. పోతే పోయినావు, లేట్ అవుతుంది. ఇట్లా ఒక్కదానివే క్యాబ్లో వస్తే ఎట్లా? అంకుల్ డ్రాప్ చేశారు మమ్మీ. ఓహో, వెరీ నైస్. వెరీ స్వీట్ ఫ్యామిలీ. వాళ్ళ ఇల్లు కూడా ఎంత బాగుందో తెలుసా, క్యూట్ గా. మరి ఎందుకమ్మా ఇక్కడికి రావడం? అక్కడే పడుకొని ఉండాల్సింది. అనుకున్నాను లేట్ అయిపోయిందని, కానీ నువ్వు ఇక్కడ ఒక్కదానివే ఉన్నావని వచ్చేసా. అమ్మ మీద బెంగ నాకేదో తేడా కొడతాంది.